హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు లంచ్ చేసేసరికి 3:30 కాదు 4 అయ్యిందండి. నిజంగా చెప్పాలంటే 4 తిన్నానమాట ఈరోజు లంచ్. చెయ్యికి పప్పు అంటింది చూడండి. తోడు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్తో. నేనైతే పప్పుతో తిన్నానమాట. పప్పు రైస్ ప్లస్ పాపడాలు ఉంటే ఇంకా బాగుండేది. పాపడాలు అయితే లేవు ఫ్రెండ్స్, ఇంకా దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పప్పు అయితే, అందుకని తినేస్తున్నాను. తొందరగా తినలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో పని అయిపోయేసరికి టైం అయిందనమాట. పప్పు అయిపోయింది తినడం, అందుకని మా పాపకి పప్పు వేసుకురమ్మని ఇచ్చాను. ప్లేట్ వేసుకురావడానికి వెళ్ళిందనమాట. ఇంకా తను వేసిస్తుంది. ఇంకా మా ఆయన ఫోన్ చేశాడు, అంత కోపంగా మాట్లాడుతున్నాను చూడండి. అసలు ఫోన్ చేయొద్దా, నేను మాట్లాడద్దా అని అంటుండు. మాట్లాడకని అంటున్నాను అనమాట. ఇంత డైరెక్ట్గా చెప్తే ఎలా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుండే, ఏదో జోక్ చేస్తుండే అనమాట. చూడండి ఫ్రెండ్స్, తన కోసమే ఉన్నాను అసలు. యాక్చువల్గా నాకు ఎప్పుడైనా సరే నేను తినేస్తాను, ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు. ఎందుకో ఈరోజైతే వస్తాడేమో తిందామని చూశాను, కానీ రాలేదు ఫ్రెండ్స్. 4 ఇంకా నేనే తినేసాను అనమాట. ఇంకొచ్చేలా లేడని మా పాప అయితే వీడియోలో కనిపించాలని ప్రయత్నం చేస్తుంది, కానీ కనిపించకని చెప్తున్నాను తనకి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ డాడీ కాల్ చేశాడనమాట. ఏమన్నా ఉందా, ఎగ్ ఆమ్లెట్ లాంటిది ఏదైనా ఉందా అని అనేసి అడుగుతున్నాడు అనమాట. నేనైతే ఏది లేదని అన్నాను. అంతేనా, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డని వేయమంట ఆమ్లెట్, గ్యాస్ ఆన్ చేసి ఇవ్వు అని అన్నాడు అనమాట. మరి పీమాను వేయించుకోండి, నాకెందుకు చెప్తున్నావు, తనకే చెప్పన్నాను, చెప్పేశాడు. ఇంకా తన ఆనియన్ టకటకా కట్ చేసి ఎగ్ పగలగొట్టి అందులో వేసి బీట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. నిజంగా బిడ్డ ఆమ్లెట్ వేస్తుంది, అన్నీ వేస్తుంది అనమాట. మా పాప అయితే ఆమ్లెట్ వేయడానికి సిద్ధమవుతుంది. ఇంకో ఎగ్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకో ఎగ్ ఎందుకు అని చెప్పేసి నేను కోపం అయ్యాను. ఇంకో పూటకు వస్తుందిలే, అయినా ఆమ్లెట్లు ఏంది తినడు కదా అనేసి అన్నాను. మళ్ళీ ఎగ్ అక్కడ పెట్టడానికి వెళ్ళింది ఫ్రెండ్స్. నేనైతే ఎమ్మింగ్ చేస్తా కూర్చున్నాను. నా బిడ్డ అయితే ఆమ్లెట్ వేసింది. మా ఆయన వచ్చినాక తినేసాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్, బాయ్.